నమస్కారం. రైతు రంజని ఛానల్ కి స్వాగతం. శనగల సాగు ఇది లాభదాయకమైన రబీ పంటగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో శనగలు అత్యంత ముఖ్యమైన రబీ పంటలలో ఒకటి. ఇక తక్కువ నీటితో తక్కువ ఖర్చుతో పండించగలిగే ఈ పంట రైతులకు మంచి ఆదాయాన్ని కూడా అందిస్తుంది. ఈ వార్తా నివేదిక ప్రకారం శనగల సాగు విధానం, లాభదాయకత మరియు సాగులో మెలకువలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. శనగల సాగుకి అనుకూలమైన పరిస్థితులు. శనగలు సాధారణంగా ఖరీఫ్ పంటల తర్వాత రబీలో సాగు చేయబడతాయి. వీటికి తేలికపాటి నుంచి మధ్యస్థ నేలలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా నీరు నిలబడని సారవంతమైన నల్లరేగడి నేలలు శనగల సాగుకు ఉత్తమమని చెప్పొచ్చు. ఇక వాతావరణం విషయానికి వస్తే పంట పెరిగే దశలో చల్లని వాతావరణం అవసరం ఉంటుంది. గింజ పక్వానికి వచ్చే సమయంలో వాతావరణం పొడిగా ఉండాలి. ఇక శనగల సాగులో కొన్ని ముఖ్యమైన దశలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్, నేల తయారీ. ఖరీఫ్ పంట కోత తర్వాత పొలాన్ని బాగా దున్ని మెత్తగా చేసుకోవాలి. ఇది కలుపును తగ్గించి నేలకు గాలి తగిలేలా చేస్తుంది. ఇక విత్తన ఎంపిక. అధిక దిగుబడినిచ్చే తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. JG11, కాకటు అద్భుతమైనటువంటి రకాలన్నమాట. ఇవి తెలంగాణ వాతావరణానికి అనుకూలమైనవి. విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇక శిలీంద్ర నాశిని మందులతో విత్తన శుద్ధి చేయడం వల్ల మొలక దశలో వచ్చే తెగుళ్లను కూడా మనం నివారించుకోవచ్చు. ఇప్పుడు విత్తే సమయం గురించి తెలుసుకుందాం. అక్టోబర్ చివరి వారం నుంచి నవంబర్ మొదటి వారం వరకు శనగలు విత్తుకోవడానికి సరైన సమయం. సరైన సమయంలో విత్తుకోవడం వల్ల తెగుళ్ల బెడద తగ్గి దిగుబడి కూడా పెరుగుతుంది. ఇప్పుడు నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. శనగలకు నీటి అవసరం తక్కువ. సాధారణంగా పంట పూత దశలో ఒకసారి, గింజ కట్టే దశలో మరోసారి నీరు అందిస్తే సరిపోతుంది. ఎక్కువ నీరు పెట్టడం వల్ల పంట దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. ఇక కలుపు నియంత్రణ. శనగ సాగులో కలుపు ప్రధాన సమస్య. విత్తిన 20 నుంచి 25 రోజులకు మరియు 40 నుంచి 45 రోజులకు కలుపు నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అవసరమైతే కలుపు మందులను కూడా వాడొచ్చు. తర్వాత తెగుళ్లు, పురుగుల గురించి తెలుసుకుందాం. శనగలను ఆశించే ప్రధాన తెగుళ్లలో ఎండు తెగులు, అదే విల్ట్ అంటారు కదా, అదే. ఇక పల్లాకు తెగులు చాలా ముఖ్యమైనవి. పచ్చ పురుగు పంటకు తీవ్ర నష్టాన్ని కూడా కలిగిస్తుంది. వీటి నివారణకు సరైన యాజమాన్య పద్ధతులు, సకాలంలో పురుగుల మందుల పిచికారీ ఎంతో అవసరం ఉంటుంది. ఇక కోత మరియు దిగుబడి గురించి తెలుసుకుందాం. శనగలు సాధారణంగా విత్తిన 90 నుంచి 100 రోజులలో కోతకు వస్తాయి. ఆకులు పసుపు రంగులోకి మారి కాయలు ఎండినప్పుడు కోతకు సిద్ధమైనట్లు గుర్తుంచుకోవాలి. ఇక కోసిన తర్వాత శనగలను బాగా ఆరబెట్టి తుర్పార పట్టి గింజలను వేరు చేస్తారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరానికి 4 నుంచి 6 క్వింటాల వరకు దిగుబడిని కూడా సాధించుకోవచ్చు. ఇక మార్కెట్ లో శనగలకు స్థిరమైన డిమాండ్ ఉండడంతో రైతులకు మంచి ధర కూడా లభిస్తుంది. ఇక వీటి ఆర్థిక ప్రయోజనాల గురించి తెలుసుకుంటే, శనగ సాగుకు పెట్టుబడి తక్కువ. ఇతర రబీ పంటలతో పోలిస్తే శనగలకు నీటి అవసరం కూడా చాలా తక్కువ. ఇది వర్షాధారిత రైతులకు మరియు తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతాలకు అనువైన పంటగా చెప్పుకోవచ్చు. స్థిరమైన మార్కెట్ ధరలు, పోషక విలువలతో కూడిన ఉత్పత్తిని అందించడం వల్ల రైతులకు ఇది మంచి లాభాలను ఆర్జించే అవకాశం కూడా ఉంటుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా శనగల సాగును ప్రోత్సహిస్తుంది. విత్తనాలు, ఎరువులు మరియు సాంకేతిక సలహాలను అందించడం ద్వారా రైతులను కూడా ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. ఈ విధంగా శనగల సాగు రాష్ట్ర వ్యవసాయ రంగానికి బలమైన తోడుగా కూడా నిలుస్తుంది. చూసారు కదా శనగల సాగు గురించి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.